అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ ఉంటే బాగుంటాయి, కానీ ఇనే ఓపిక లేదా ఉండే 10 మందికి కూడా. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వల్ల 466 కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ని ఈరోజు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. కాలయాపన 221కి అయిపోయే ప్రాజెక్టు 2027-28కి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 2,15,000 ఎకరాలు, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార 2,10,000 ఎకరాలు, హంద్రీ నివాసు జల స్రవంతి 1,93,000 ఎకరాలు, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి 1,64,000 ఎకరాలు, శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి 65,000 ఎకరాలు, కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ 60,000 ఎకరాలు. ఇవన్నీ కూడా న్యూ ఆయకట్టు క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. నెక్స్ట్ ఇంకో పక్క దేశ ఇరిగేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టాం. రెండోది న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ పెట్టి అమరావతి అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ను చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి. వరల్డ్ బెస్ట్ సిటీగా తయారైంది. ఈరోజు దేశంలో ఒక ఆస్పిరేషన్ ఉంది, కొత్త నగరాలు రావాలని. ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినటి. ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ 2 నగరాలుంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పేరు నేనే పెట్టాను. బిల్ క్లింటన్ వచ్చాడు, ఆ రోజు ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అమరావతి అధ్యక్ష, ఆ రోజు కానీ ఇదే స్పీడ్లో కానీ జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది. అమరావతి ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఐ. అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ అమరావతి దేవతల రాజధాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది. దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్. 34,400 ఎకరాలు, 29,966 మంది రైతులు, ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 41,170 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచాం. 4,318 కోట్లు పనులైనాయి. 1,265 కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇది అయింటి అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా. ఒకప్పుడు హైదరాబాద్ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని, మీరు హైదరాబాద్కి రమ్మని. వాళ్ళు అడిగేవాళ్ళు, హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాద్ అని. నేను గర్వంగా చెప్పాను, హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని. ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు, పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది, ఇండియా హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది. 50,000 నుంచి 1,00,000 మంది అక్కడ నివాసం ఉన్నారు. ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఉండడం 7 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద 2 లక్షల నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది. ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ అధ్యక్ష, 5 సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ 13.5%. టాప్ 3లో మందొకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా 13.5లోనే మనం ఉన్నాం. అంటే నెంబర్ 1గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10% గ్రోత్,
ఆల్ ఇండియా 8.4%. ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం, అనుబంధం 16% ఇది చేశాం. అందులో కూడా దేశ అక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. ఇంకో పక్కన దేశ 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం 13.2% పెరిగింది. దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి. ఆ రోజు మనం 13.2% పెంచాం. ఆల్ ఇండియా లెవెల్లో 9.7%. అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే 3.5% తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం. ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, ఆటో పైలట్లో ఉంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మనం దాంతో సమానంగా పోవాలనే ఉద్దేశంతో వెళ్ళాం, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం.